Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. I think చాలా రోజుల తర్వాత ఇట్లా ఒక రొటీన్ వీడియో షూట్ చేస్తున్నాను. ముందు అవ్వచ్చు మార్చ్ అంతా ఫుల్ బిజీ ఉండింది అండ్ దాంతో పాటుగా ఈ 1 వీక్ 10 డేస్ నుండి నేను నా రొటీన్లో కూడా బిజీ అయిపోయినాను అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చిన చేంజ్ ఏంటి అంటే కుకింగ్. సో మా వంట ఆవిడ రావట్లేదు. అంటే వాళ్ళకి ఇంతకుముందు మెన్షన్ చేశానో లేదో ఆపరేషన్ అయిందనమాట. సో దానికోసం మాతో అయితే ఒక 10 డేస్ అన్నారు. కానీ మాకు వచ్చే కుక్కి మన అపార్ట్మెంట్ ఇక్కడ సొసైటీలో ఒక 2 ఫ్యామిలీస్‌కి 3 ఫ్యామిలీస్‌కి అట్లా వెళ్తారు. సో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక 1 మంత్ పాటు తనకు ఫుల్ రెస్ట్ కావాలి రారు అన్నారనమాట. అఫ్‌కోర్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎవరికైనా వస్తూ ఉంటాయి. మనుషులకే వస్తూ ఉంటాయి. సో అందుకే ఈ కొన్ని రోజులు నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుకింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ ట్రైడ్. అంటే మార్నింగ్ అండ్ నైట్ నో ప్రాబ్లమ్. కానీ ఆఫ్టర్‌నూన్‌కి అయితే నా మైండే పని చేయట్లేదనమాట. సో దర్శన్ అయితే వేరే వాళ్ళని చూద్దామన్నాడు. బికాజ్ ఇది థర్డ్ టైమ్ సేమ్ ఇష్యూ మేము ఫేస్ చేయడము. బట్ వీ ఆల్సో వెయిటెడ్ పేషెంట్‌లీ. దట్టు మనం ఇంట్లో ఉండేది ఒక 15 డేస్ ఉంటే ఇంకొక 15 డేస్ ఎక్కడ ఉంటాము, లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళడము, లేదంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము అట్లా జరుగుతుంది అనమాట. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది నాట్ జస్ట్ బికాజ్ నాకు వెళ్ళాలనుంది అని చెప్పేసి, బికాజ్ దర్శన్, అజిత్ అండ్ డాడీ దే వర్క్ టుగెదర్ కాబట్టి ఫ్రీక్వెంట్ విజిట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి కాబట్టి అందుకు. అండ్ మేము కూడా వేరే వాళ్ళని చూసుకుందాము అనుకుంటున్నాం. బికాజ్ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో దానికోసం నా రొటీన్ అయితే చేంజ్ అయింది. అండ్ నాకు పర్సనల్గా బయట ఫుడ్ ఎక్కువ నేను ప్రిఫర్ చేయను అనమాట. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఓకే మొన్ననే ట్రిప్కి వెళ్ళొచ్చాము, మొన్నంతా బయట తిని మళ్ళీ ఇప్పుడు బయట తినాలంటే నా వల్ల కాదు. ఇంట్లోనే నాకు తెలిసింది ఏదో ఒకటి కుక్ చేసేస్తూ ఉంటాను కాబట్టి ఐ డిసైడెడ్ టు డూ ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. అండ్ నేనైతే ప్రస్తుతానికి అసలు రెడీ కూడా కాలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎలాగో షూట్స్ ఉన్నాయన్నమాట, రీల్స్ షూట్ చేయడం ఉంది. సో దానికోసం ఒకేసారి రెడీ అయిపోదాము అని చెప్పేసి ఫస్ట్ అయితే దర్శన్కి కాఫీ అంతా ప్రిపేర్ చేశాను. యాజ్ యూజువల్గా ఐ విల్ డూ మై పూజ. అండ్ ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. ముందు రోజు వేసిండే తోరణాలన్నీ తీసేస్తున్నాము. ఎంతైనా మామిడి తోరణాలు కడితే ఇంటికి ఎంత కలొస్తుంది కదా. కానీ ఆల్రెడీ హాఫ్ డ్రై అయినట్టు అనిపిస్తూ ఉంటే నాకు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టినచ్చు కానీ నాకు నచ్చదు. అందుకే తీసేసి ఇంకా ఫ్రెష్గా పూజ చేసేసా. జస్ట్ ఇప్పుడే పూజ ఫినిష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటే దర్శన్ ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు. తను వచ్చిన తర్వాత ఫ్రెష్గా చేస్తా, వేడివేడిగా ఇద్దరం కలిసి తినేయచ్చు కదా. ఈ లోపల నాకు ఒక 2 రీల్స్ షూట్ చేసేది ఉందని చెప్పాను కదా, అది కంప్లీట్ చేసుకుంటా. అందుకే త్వరగా రెడీ కూడా అయిపోయాను. ఈ మధ్య నేను కొంచెం రీల్స్లో యాక్టివ్ ఉంటున్నాను. ఇఫ్ ఇన్కేస్ ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే డెఫినెట్లీ ఫాలో అయిపోయింది. అంతా అయిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు అప్లై మస్కారా. అండ్ దీస్ డేస్ నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్న మస్కారా ఇదే గైస్. డెఫినెట్గా నేను ట్రావెల్కి కూడా ఇదే తీసుకెళ్ళాను. ఎందుకంటే నా ఫేవరెట్ పాయింట్స్ చాలా ఉన్నాయిలేండి. ప్రస్తుతానికైతే ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ స్టేజ్ 9 to 9 ఆల్ ఐస్ ఆన్ యూ వాల్యూమైజింగ్ ప్లస్ వాటర్ ప్రూఫ్ మస్కరా అనమాట. ఇది బేసిక్గా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇది నేను అక్కడ ట్రావెల్లో కూడా మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు ఇంటాక్ట్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటుగా ఇది మనకు వాటర్ ప్రూఫ్ అండ్ స్మూత్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి దిస్ విల్ బీ వెరీ నైస్. నేను చెప్పడం కంటే చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఐ విల్ అప్లై దిస్. ఈ మస్కరా అప్లై చేసేటప్పుడే మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాష్కి చాలా మంచిగా కోట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది మనకు ట్యూబింగ్ మస్కరా. ఇందులో ఏంటంటే మనకు టైనీ ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మంచి లెంత్ అండ్ వాల్యూమ్ ఇస్తుంది. క్లంపీగా ఉండడము లేదంటే ల్యాషెస్ అతుక్కోవడము అలాంటిది ఏమి ఉండదు. మీరే డిఫరెన్స్ చూడొచ్చు. అందుకే నేను ఒకటే ఐ అప్లై చేసుకున్నాను. సో దట్ మీరు ఒక కన్నుకి ఏం డిఫరెన్స్ ఉంది అని నోటీస్ చేయగలరు కదా, ఎంత వాల్యూమినస్గా ఉంది అని మీరే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనకు స్మూత్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వాటర్ ప్రూఫ్ ఫార్ములా కూడా ఉండడం వల్ల మనకి 12 hours పాటు ఏం భయం లేదు, అలాగే ఉంటుంది అనమాట ల్యాషెస్ మీదనే మస్కారా అనేది. అండ్ నేను వాటర్ ప్రూఫ్ టెస్ట్ కూడా చేశాను చూడండి. ఫేస్ మీద వాటర్ అంతా వేసుకున్నాను, ఐస్ మీద కూడా వేసుకున్నాను, కానీ ఏం అవ్వలేదు. మీరు లిటరలీ కావాలంటే స్విమ్మింగ్
కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే ఐ లాషెస్ మీద చేయి పెట్టద్దండి అంతే. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ ఎంత నిజమో అండ్ ఇది చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది అనేది కూడా అంతే నిజం. ఎందుకంటే ఇది మనకు ట్యూబింగ్ మస్కారా కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ టు రిమూవ్. ఎంత ఈజీ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. నేను వెట్ ప్యాడ్ తీసుకున్నాను, ఒకటి వెట్ కాటన్ ప్యాడ్ ఏదైనా తీసుకోవచ్చు. సో కాటన్ ప్యాడ్ తీసుకొని వెట్ చేసి తీసాను అండ్ ట్యూబ్స్ ఫార్మాట్లోని ఎంత ఈజీగా స్లైడ్ అయిపోయింది చూడండి. లిటిల్ ట్యూబ్స్ లాగా కనిపిస్తోంది కదా. సో లాషెస్ అస్సలు బ్రేక్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంత ఈజీ. డెఫినెట్లీ ఎవరైనా ట్రై చేయొచ్చు దీన్ని. మీరే చూసారు కదా డిఫరెన్స్, ఎంత మంచి వాల్యూమ్ అండ్ లెంత్ని ఇస్తుంది. అండ్ యూజువల్ మస్కారాస్ అయితే రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం అండ్ రిమూవ్ చేసేటప్పుడు 1-2 లాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ దీంట్లో అలా జరగదన్నమాట. ఇది ట్యూబింగ్ మస్కారా అవ్వడం వల్ల మనకు జస్ట్ ఒక కాటన్ ప్యాడ్ విత్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అలా అనగానే నీట్గా వచ్చేస్తుంది ట్యూబింగ్ ఫార్మాట్లో మస్కారా అనేది. అంత ఈజీ ప్లస్ చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి స్టేజ్ మస్కారాని. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. నా కూపన్ కోడ్ జూహి 2025 యూస్ చేస్తే వెబ్సైట్లో మీకు 15% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు కాంట్ స్టేస్ కామ్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. దర్శన్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చే లోపల నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అంతా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ. బై ద వే మాకు కొత్త వంట ఆవిడ కూడా సెట్ అయిపోయినారండి. ఇంకా కొద్ది రోజుల తర్వాత వస్తారనమాట వాళ్ళు. ఈ లోపల నాకు తెలిసిన రెసిపీస్ ఏమైనా ఉంటే నేను చూపిస్తూ ఉంటాను. బై ద వే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసిండొచ్చు. ఎస్, నేను అనంతపూర్కి వెళ్తున్నాను అనమాట. దర్శన్ డ్రాప్ చేస్తున్నాను నన్ను. సో అందుకే ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే నాకు వెళ్ళే ముందర అన్నీ తీసేసేది అలవాటు. సో వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా ఫ్రెష్గా ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే వెళ్ళి కొనుక్కొని రావచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్ రెసిపీ, పాలక్ దోశ. నాకు ఎందుకో నార్మల్ దోశ తినాలనిపించలేదు అనమాట. బేసిక్గా నాకు ప్లెయిన్ దోశ ఈ మధ్య అస్సలు తినాలనిపించట్లేదు. ఏదో కారం దోశ కానీ లేదంటే ఇట్లా పాలక్ దోశ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను అనమాట. మొన్న క్యారెట్ దోశ చేశాను, అది కూడా టేస్ట్ చాలా బాగుండింది. సో ఈరోజు అయితే పాలక్ దోశ చేస్తున్నాను. ఎవరికైనా పాలక్ యాజ్ ఇట్ ఈజ్ రాది వేసుకొని గ్రైండ్ చేయడం ఇష్టం లేదనుకుంటే, సో ఆ పచ్చివాసన నచ్చదు అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇట్లా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువసేపు కూడా బాయిల్ చేయొద్దండి, ఎందుకంటే దాంట్లో ఉండే మెయిన్ ఎసెన్షియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి చాలా లైట్గా జస్ట్ ఒక 1-2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మనకు. సో అట్లా బాయిల్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ బ్లెండ్ చేసేసుకోండి. గ్రైండర్లోకి వేసేసిన తర్వాత దోశ బ్యాటర్ నార్మల్ దాంట్లోకైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మీకు మిల్లెట్ దోశ ఉంటుంది కదా, ఆ మిల్లెట్ దోశలోకే ఈ పాలక్ని మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్గా కొంచెం సాల్ట్, మీకు అవసరం పడితే బేకింగ్ సోడా వేసుకోండి, లేకపోతే అది కూడా అవసరం లేదని అనుకుంటున్నాను. వేసుకున్న తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు ప్రిపేర్ దోశ. దోశలు విరిగిపోవడం కానీ లేదంటే సరిగా రాకపోవడం అలా ఏం ఉండదన్నమాట. పాలక్ యాడ్ చేస్తే యాక్చువల్లీ చాలా బాగా వస్తాయి. అండ్ మీరు క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే మీరు ఇంకా కొంచెం క్రిస్పీగానే వేసుకోవచ్చు. నేను పెద్ద క్రిస్పీగా వేయట్లేదు అనమాట, ఎందుకంటే దర్శన్కి సాఫ్ట్గా ఉంటే ఇష్టం కొంచెం దోశలు. అందుకే నేను తనకి ఎలా నచ్చుతుందో కొంచెం అట్లా సాఫ్ట్గా ఉన్నప్పుడే తిప్పేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రిస్పీ ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్గా ఇంకొక 1-2 మినిట్స్ పాన్ మీద పెడితే అదే చాలా క్రిస్పీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ పిల్లలకి అంతా కూడా చాలా బాగా నచ్చుతుంది కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంకా దోశల్లోనే ఎన్నో వెరైటీస్ ఉంటాయండి. బీట్రూట్ దోశ, క్యారెట్ దోశ, పాలక్ దోశ, ఇవన్నీ చాలా ఈజీ. బేసిక్గా ఏ వెజిటేబుల్నైనా నీట్గా కొంచెం బాయిల్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసి దోశ బ్యాటర్లోకి వేసేస్తే ఆ దోశ కంప్లీట్ అయిపోతుంది. చాలా హెల్తీగా యాడ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఏదో ఒక వెజిటేబుల్ని బాడీలోకి పంపించినట్టు ఉంటుంది, ప్లస్ దోశ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నేను ఈ మధ్య కొంచెం మిల్లెట్ దోశ బ్యాటర్ కూడా కొంచెం చేంజ్ చేసి చేస్తున్నాను, సో దట్ మంచిగా ఫర్మెంట్ అయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుందని చెప్పేసి. ఈ లోపల మా నార్మల్గా హౌస్ హెల్ప్ కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక 2 దోశలు అట్లా వేసి ఇచ్చాను అనమాట. మనం తినేటప్పుడు జస్ట్ వాళ్ళకు కూడా పెట్టేస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి. సో తను కూడా చెప్తున్నారు బాగా వచ్చింది దోశ చట్నీ అంతా అని.
హలో గైస్, ఇట్స్ నెక్స్ట్ డే. 1 o'clock అయింది టైము. మనం దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉన్నాం అనమాట. కరెక్ట్ గా వెదర్ అయితే సూపర్ ఉంది. ఎంత మంచిగా వర్షం పడుతోంది తెలుసా, మచ్ నీడెడ్ గైస్. కాకపోతే మేము బెంగళూరులో ఉన్నప్పుడు పడింటే బాగుంటాండి. మేము బెంగళూరు వదిలి వెళ్తున్నప్పుడు పడుతోంది. అదే ఇప్పుడు మనం దుబాయ్కి వెళ్తున్నాం కదా, దుబాయ్ గైస్, జస్ట్ కిడింగ్ గైస్, దుబాయ్కి ఏం వెళ్ళడం లేదు. సో చూడు వెనకాల ప్యాక్స్ అన్ని రెడీ చేసుకుని వెళ్తున్నాము. అవును గైస్, కానీ మొత్తానికి అయితే ఎక్కడికో వెళ్తున్నాం. అది ఎక్కడికని మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు thumbnail లో చూసి. ఒక్క నిమిషం వర్షం చూపిస్తాను. మొత్తం మబ్బులు నిండిపోయింది అసలు. ఇట్లాంటి సమ్మర్ లో అంటే ఇంత ఎండలు ఉన్నప్పుడు ఇట్లాంటి వర్షం పడితే ఎంత లక్కీ కదా. కొంచెం క్లైమేట్ అంతా కూల్ అయిపోతుంది. అన్న ఇక్కడ లేదే, దర్శన్ అన్న వెళ్తున్నారు అనేసి ఏడుస్తా ఉన్నది. కాదు, వర్షం ఇస్ అ బ్లెస్సింగ్ అంటే తెలుసా. అవును, ఏదైనా మంచి పనులు అట్లా వెళ్తా ఉంటే డెఫినెట్ గా వర్షం పడితే మంచిది అన్నారు, చాలా మంది చెప్తారు. ప్లస్ దర్శన్ బెంగళూరు వదిలిపోయేటప్పుడు ప్రతిసారి వర్షం పడుతుంది గైస్. అన్న ఎక్కడికి వెళ్ళొద్దన్నా, ఉండండి అన్న. అయ్యయ్యో ఏడుస్తోంది బెంగళూరు నువ్వు వెళ్తానందుకు. నేను కూడా వెళ్తాను గైస్, నా కోసం కూడా వర్షం పడతా ఉంది. ఓకేనా, సో ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గైస్. బయలుదేరినాము. ఎప్పుడంటే మనము వాకులో ఉన్నాం చూడు, వాకులో ఉన్నప్పుడు జూలీ కూడా ఆ రోజు ఫోన్ చేసింది కదా, బాబా నువ్వు లేకుండా ఏడుస్తా ఉంది బెంగళూరు అని. దర్శన్ బెంగళూరులో లేనప్పుడు వర్షం పడుతుంది, సో వచ్చేటప్పుడు అయిపోతుంది. సో నువ్వు బేసిక్ గా బెంగళూరులో ఉంటే వర్షం పడదు అనమాట. అందుకే బెంగళూరు వాళ్ళందరూ నువ్వు పో అని కోరుకుంటున్నారేమో, అందుకే. కనీసం అట్లా కాదు, నేను పాజిటివ్ తో చెప్పాను. నువ్వేంతే నేను పాజిటివ్ గానే చెప్తాను దర్శన్, నువ్వు అంటే ఎక్కువ ఇష్టం అనమాట వర్షానికి. ఓకేనా, వద్దదు అట్లా చెయ్యొద్దు. ఓకేనా, వీ హ్యావ్ టు బీ ఇన్ బెంగళూరు ఓన్లీ. దట్టు చాలా బాగుంది గైస్ సీజన్ అంతా. అంటే ఎండ ఓకే ఉంది, కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా వర్షం పడితే కొంచెం రిలీఫ్ కూడా వస్తుంది కదా. ఎండ కూడా ఉండాలా, వర్షం కూడా పడాలా, అన్ని ఉండాలా. సో ఇప్పుడు మేము లంచ్ టైంకి వస్తాము అని చెప్పినాము, కానీ మా సార్ ఎప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏదో ఒక పని పెట్టుకొని ఏదో ఒక దాని వల్ల లేట్ అవుతూ ఉంటుంది అనమాట. నీ మీదనా కాదా చెప్పు. ఏదో ఒకటి నా మీద అయితే ఏదో అనుకోవచ్చు, అన్ని నా మీదే అంటే నేను అన్ని దర్శన్ మీద ఏం కాదులేండి గైస్. సో అన్ని మిక్స్డ్ అప్ అయి కొంచెం లేట్ అయింది అనమాట. ఇంట్లోనే మెయిన్ ఏమంటే హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నా, ఎందుకంటే కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేయించిన తర్వాత వెళ్తే బెటర్. మళ్ళీ నేను రిటర్న్ వచ్చాక కూడా చాలా లేట్ అవుతుంది. ఈసారి ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఇప్పుడే రాను గైస్, నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండేసే వస్తాను అనమాట. ఐ నీడ్ వెరీ మచ్ రెస్ట్, బికాస్ ఈ మధ్య కొంచెం వర్క్ వల్ల నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట. చూసే మీకు అర్థం కాదు, కానీ దర్శన్ వాళ్ళకి అంతా ఈజీగా అర్థం అయిపోతుంది కదా, పక్కనే ఉంటాను కదా అందుకే. యా, సో దర్శన్ నోస్ ఎవ్రీథింగ్ బెటర్ కాబట్టి అందుకే నేనే తనకి లీవ్ ఇచ్చేసిన. లీవ్? ఓకే, నాతో పాటు నువ్వు లీవ్ తీసుకోవచ్చు కదా. లీవ్ తీసుకున్నా కదా, కొన్ని రోజులే కదా నువ్వు లీవ్ తీసుకుంటా అనేది. మళ్ళా వర్క్ మీద ఎట్లా నేను ఆడిపోతాను, నీతో ఉంటాను. అవును, కాంట్ టెల్. యా, అది కూడా ఒక రీజన్ అనమాట. సారీ ఇన్ కేస్ మీకు వర్షం సౌండ్ వినిపిస్తూ ఉంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా బాగుంటుంది, వినండి. సో దర్శన్ కూడా రాజస్థాన్కి వెళ్తాడేమో. సో నేను ఇంకా బెంగళూరులో ఉండే దాంట్లో ఏం లాజిక్ ఉంది చెప్పండి. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే బెటర్ కదా. అండ్ అత్తయ్య వాళ్ళు వస్తారు నా కోసం, కాకపోతే మావయ్యకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు దర్శన్ లేనప్పుడు అత్తయ్య నా కోసం ఒకటే వస్తున్నారంటే ఫుడ్ అంతా మావయ్యకి కొంచెం ఇబ్బంది అయ్యి వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 times బయట తినాల్సి వస్తుంది. సో అది కూడా నాకు ఇష్టం లేదనమాట, నా కోసం మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడేదంతా. 2 times తింటారు. అవును, వర్షం సౌండ్ ఎక్కువ అయిపోయింది. లెట్స్ గో హోమ్. చాలా నిదానంగా పోదాం దర్శను. ఓకేనా, వెయిట్ కనిపిస్తుందా? మాకు లిటరలీ రోడ్డు కూడా కనిపించట్లేదు, అంత ఎక్కువ అయిపోయింది గైస్ వర్షం. ఇంకా నేను మాట్లాడేది మీకు ఏం వినిపిస్తూ ఉంటుందో ఏమో, ఏం కనిపించట్లేదు. కాకపోతే అందరూ కొంచెం డబుల్ ఇండికేటర్స్ వేసుకొని వెళ్తున్నాం కాబట్టి ఓకే పర్లేదు కొంచెము. ఐ థింక్ ఓన్లీ బెంగళూరు మనకి కర్ణాటక బార్డర్ దాటేంత వరకు ఈ వర్షం ఉంటుందేమో, ఎందుకంటే మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తే ఏం పడట్లేదు ఇక్కడ, అసలు ఒక డ్రాప్ కూడా లేదు అన్నారు. పడితే బెటరే, బట్ అక్కడైతే ఒక డ్రాప్ కూడా మాకు వర్షం లేదు. ఇక్కడ పడినా బాగుంటా అంటున్నారు అనమాట. సో కావాల్సిన దగ్గర వర్షాలు పడవు. సో సర్లేండి, ప్రస్తుతానికి సేఫ్ గా ఇంటికి రీచ్ అయిదాం. లెట్స్ గో.
అయినారా అందరూ? మిస్ అయినావా? చాలా రోజులే కదా. నేను అడిగినాక చెప్తుంది గైస్, ముందే చెప్పలేదు. ఎప్పుడు వస్తావు అని అడుగుతానే ఉంది. ఎందుకు మమ్మీ వచ్చినా కదా, మొన్ననే కదా ఇంకా వచ్చిండేది. ఎప్పుడు వచ్చినా శ్రీమంతానికి వచ్చిపోయింది కదా. కరెక్ట్ 1 month అయింది. 1 month అయింది. అంటే వీళ్ళు లేరులే వెకేషన్ కు వాటికి తిరుగుతా ఉంటారు. ఎస్, చూసినావా వర్షం ఎట్లా పడుతుంది. వీళ్ళతో పాటు వర్షం వచ్చింది. అక్కడ వీళ్ళు వచ్చేటప్పుడు వచ్చింది, మళ్ళీ ఇటుకు వచ్చినాక ఇక్కడికి వస్తానే జస్ట్ అట్లా బెడ్రూమ్ లోకి పోయినాం గైస్. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఎట్లా తినేళ్ళకి అంత 4 అయింది. 4:30 స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా వర్షం. అది వర్షం ఒకటే పడితే ఓకే, సౌండ్లు ఫస్ట్ గాలి వచ్చింది, మళ్ళీ సౌండ్, మళ్ళీ వర్షం. ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు అనిపించలే నీకు? మధ్యలో ఒక సౌండ్ వచ్చింది. పడుకున్నావా నువ్వు? నేను ఆడ పడుకోలే, ఫోన్ వస్తాను డాడీకి. అవునా, డాడీ వాళ్ళకి ఫోన్లు అదే పడుకోలేదు. దర్శన్ డాడీ బయట కూర్చొని మాట్లాడుతున్నారు. బయట మీ మమ్మీ నువ్వు నా హెయిర్ కట్ చూసినావు? అసలు చూసినా, పొట్టిగా అయిపోయింది. పొట్టి చేపించిన నేనే. అదే కదా, ఏంటి కదా పొట్టి చేయించిన. జడ వేసుకోవాలంటే ఇప్పుడన్నా జడతో ఏం పని ఉంది మమ్మీ? ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. మెయింటైన్ చేసేది ఈజీ. ఎంటలు ఎట్లున్నాయి ఇప్పుడు? ఇంకా కట్ చేయండిలే, పెంచుకుంటాలే, కొన్ని రోజులు పెరుగుతాయి కదా అంతే. కాఫీ చేస్తా అంటుంది గైస్ దర్శన్ కోసం. దర్శన్ బయట కూర్చున్నారు. ఆల్రెడీ టైం ఇప్పుడు ఎంత అయింది? ఈవినింగ్ 6 అవుతుంది. బజ్జీలు చేస్తా అంటే వద్దంట. మధ్యాహ్నం అంత ఫుల్ గా పెట్టి ఇప్పుడు మళ్ళీ బజ్జీలు అంటే ఎవరు తింటారు? అది తినేంటేదే మనం 3:30కి తిన్నాం. మరి అంత లేట్ గా తిన్న తర్వాత ఇంక ఇప్పుడు ఏం తింటాం మమ్మీ? బజ్జీలు. నైట్ ఇడ్లీ చేసుకుంటే. ఇంకోటి ఏం తెలుసా, జూలీ కరెక్ట్ నిన్న పోయింది, మేము ఈ రోజు వచ్చినాం. జూలీకి ఉగాది హాలిడేస్ ఉండిండా. 5 days, ఒక 2 days జూలీ ఎక్స్ట్రా తీసుకొని ఉండిండా. కాకపోతే ఇంక మేము వచ్చినప్పుడు లేదు. డాలీ వస్తా అనుకుంటే డాలీ ఫైనల్ ఎగ్జామ్స్ అంట గైస్, టుమారో వస్తా అంటుంది. అంటే రేపైతే ఇంకా 2 రోజులు ఎగ్జామ్ ఉండదు, చదువుకోవచ్చు. మళ్ళీ సాటర్డే ఉండదు, సండే ఉండదు. మళ్ళీ హాలిడేస్ ఉంటాయా డాలీకి? మళ్ళా ఇప్పుడే కాదు, ఇంకా 15 రోజుల తర్వాత హాలిడేస్. ఎన్ని రోజులు ఉంటాయి? 2 months దగ్గర. నేను పిలిచిపోతా అట్లయితే. పిలిచిపో. ఓకే, నాకు కంపెనీ ఉంటుంది అక్కడ. 2 months ఉంటాయి. 2 months హాలిడేస్ ఉంటాయి. అట్లయితే నేను పిలుచుకోపోతాను గైస్ డాలీని. ఎప్పుడు ఏమో రేపు నెల 20 నుంచి మళ్ళా నెల జూన్ 15th వరకు ఉంటాయి నాకు తెలిసి. అవునా, ఓకే ఓకే. డాలీకి ఇష్టం నాతో పాటు వచ్చేది. కాకపోతే హాలిడేస్ చాలా తక్కువ దొరుకుతాయి. స్కూల్ పిల్లలకి అంతే కదా, ఏం పెద్ద హాలిడేస్ వస్తాయి. బెంగళూరు మొత్తం నాకు తెలిసి కర్ణాటక అంతా హాలిడేస్ ఇప్పుడు 2 months. ఇప్పుడులే ముందు స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళకి ఇంకా లేదు. వీళ్ళకి మామూలుగా మీలాగే వీళ్ళకి ఏప్రిల్ 20 నుంచి 23. ఆఫ్టర్నూన్ మార్నింగ్ స్కూల్స్ లేవా? ఇప్పుడే మార్నింగ్ స్కూల్. అప్పుడే మార్నింగ్ స్కూలా? అప్పుడే కదా, 1 week అయింది. అవునా, మాకు చాలా లేట్ వస్తాండే కదా మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇదే టైంలోనే అప్పుడే మెగ్గానే మార్చి అప్పుడే. అదేం మారలేదా? అదైతే సేమ్ సేమ్ అట్లయితే. ఓకే ఓకే. ఇప్పుడు ఎండలు కదా, అల్లారు చాలా ఎండలు ఉన్నాయి. అసలు ఏంది ఇంత ఎండలు ఉన్నాయి? వేడి ఇప్పుడు వర్షం పడిందనే కానీ ఎంత వేడి ఉందో మమ్మీ. ఆ ఇన్వర్టర్ కి ఆ ఏసీలకి కనెక్షన్ ఇప్పియాలా, లేకపోతే అయిపోతాం అసలు. వేడి సోలార్ వేపిస్తానంటానంట డాడీ. చూడాలి సోలార్. కరెంట్ బిల్ 10,000 కాదు. ఇక్కడ ఎంత ఎక్కువ వస్తుంది తెలుసా గైస్ మన కర్ణాటకలో? మేము ఏసీలు మళ్ళీ 3-4 ఒకేసారి వేసినా కూడా, మంత్ అంతా వేసుకున్నా కూడా, లాస్ట్ మంత్ అంతా కొంచెం ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంట్లోనే ఉన్నాం కదా, అప్పుడు 2000 వచ్చింది అంతే. అట్లొస్తే మాకు ఎప్పుడు 6,000-7,000 గురువే తగ్గదు. మాకు 3,000 ఎక్కువ ఎప్పుడు రాలేదు గైస్ కరెంట్ బిల్లు. ఇంట్లో ఉన్నా కూడా రాలేదు. సోలార్ వేయించుకున్నాంలే అంటే అన్నారు. చూడాలి అదే సోలార్ ఇప్పుడు ఇట్లా లేకపోతే ఎండ లేకపోతే ఏమో, ఎండ లేకుండా ఎండ ఉంటాయంట కదా, అదంతా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏమో నాకు దాని గురించి తెలీదు. మాకు తెలియదు కరెక్ట్ గా. పొద్దున మాట్లాడుతాను అది. అవునా, సర్లే కాఫీ చేసేసాయి. బాయ్. ఆ రోజు మొత్తం వర్షం పడుతూనే ఉంది, ఆగలేదన్నమాట. నేను మమ్మీ మాట్లాడుతూ కాఫీ కూడా పెట్టేస్తున్నాం ఇక్కడ. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా డిస్కషన్స్ మాట్లాడేటివి ఏదో ఒక టాపిక్ అయితే ఉండనే ఉంటుందన్నమాట. ఎస్పెషలీ లేడీస్కి, ఇంకా అమ్మ కూతుర్లకైతే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట మాట్లాడేటివి. మేమిద్దరం కూడా అట్లనే మాట్లాడేస్తున్నాము. దర్శన్ అండ్ డాడీ ఏమో బయట కూర్చొని వాళ్ళ బిజినెస్ గురించి ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక డే ఇన్ మై లైఫ్ కైండ్ ఆఫ్ వ్లాగ్ నేను షూట్ చేశాను అనమాట. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone guys. Bye bye. See you in my next vlog.